రామ్జీ, ఇదంతా మీరు ముందే ఆలోచించి ఉండాల్సింది. భీమును పోరాడనివ్వడం మంచిదో కాదో అని. మీరు భీమ్కు పోరాటం నేర్పించినప్పుడు ఇప్పుడు తనని పోరాడనివ్వండి. ఇక ఈ విషయంలో గర్వపడండి. మీ కొడుకు ఏదో ఆఫీసులో కూర్చుని మీలాగా ఎవరికీ ఈ మాట చెప్పడు. నేను సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నాను, కానీ నన్ను నేను అసహాయుడిగా, ఒంటరిగా భావించాను అని. నేను అర్థం చేసుకోగలను లాయర్ గారు. అయినా మీ దగ్గరికి ఒక పెద్ద ఆశ పెట్టుకుని వచ్చాను, మీరు వారికి నచ్చ చెప్తారని. అయినా ఏం పర్వాలేదు, వస్తాను. ఇప్పుడు ఇది పట్టుకో, ముందుకొచ్చి పట్టుకో. మీరందరూ ఇలా వచ్చి నిమ్మరసం తాగండి. రమా, లక్ష్మి వదినా, మీరెప్పుడొచ్చారు? ఈ రోజే వచ్చాను. మరి అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. రమ మీ అందరి కోసం నిమ్మరసం చేసింది. మీరందరూ ఇంతగా కష్టపడుతున్నారు. మీ పోరాటంలో మేం కూడా సహకరిస్తాం. చూడు, ఇక త్వరగా నిమ్మరసం తాగించు. ఎందుకంటే రాళ్లు పట్టుకుని అరచేయి బొబ్బలెక్కింది. అవును, ఎక్కివ్వు. భీమ్రావ్, ముందు వీళ్ళందరికీ తాగించండి. తీసుకో బాబాయ్. నిమ్మరసం చాలా బాగుంది. చూడండి, ఈ రోజుకి ఈ అభ్యాసం సరిపోతుంది. ఇక మీరందరూ మీ పనులు చేసుకోండి లేదా విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఇంకొకసారి కలిసి ప్రాక్టీస్ చేసుకుందాం. వెళ్ళండి. రమా, నేను కూడా తయారై ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. భీమ్, నేనేమంటున్నానంటే, నువ్వు న్యాయవాది దగ్గర పనిచేస్తున్నావు కదా, ఇక ఆ జీతంలోంచి కొంత డబ్బు భయాన్ని తీసుకో. ఇక వాటితో మనం బ్యాటు అలాగే బంతి అవి కొనుక్కుందాం. భీమ్, బంతిని పట్టుకోవడం సరే, కానీ బంతిని కొట్టడం, బంతిని విసిరేయడం ఇవి కూడా అభ్యాసం చేయాల్సి ఉంటుంది కదా. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు న్యాయవాది దగ్గర పనిచేస్తున్నావు కదా, ఇక ఆ జీతంలోంచి కొంత డబ్బు భయాన తీసుకో. ఇక వాటితో మనం బ్యాటు అలాగే బంతి అవి కొనుక్కుందాం. సార్, ఒక సహాయం కావాలి. ఏంటది? కొంత డబ్బు అడ్వాన్స్గా కావాలి. దేనికోసం? అది క్రికెట్ మ్యాచ్ ఉంది సార్, దాని ప్రాక్టీస్ కోసం బంతి ఇంకా బ్యాట్ కావాలి. నువ్వు నన్నడిగే ఆటకు పందెం కాసావా? చెప్పు భీమరావ్. చెప్పు, సార్ని అడిగి పందెం కాసావా? సార్, నేను ఎన్నోసార్లు వీడి స్తోమత గురించి చెప్పాను.
కానీ వీడు అర్థం చేసుకోడు. వీడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నీ స్తోమత ప్రకారం పనిచేయడం మంచిదని. భీమ్రావు, ఈ ప్రపంచంలో 2 రకాల వాళ్ళుంటారు. మొదటి రకం, వీళ్ళు ముందుగా వెనక ముందు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇక రెండో రకం, వీళ్ళు ముందుగా నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత పంచప్రాణాలను పెడతారు ఆ నిర్ణయాన్ని సరైనదని రుజువు చేయడానికి. ఒకవేళ నువ్వు రెండో రకం వ్యక్తిలా మారాలంటే నువ్వు నీ స్వశక్తితో మారు. సహాయం అడగటం వల్ల ఏ వ్యక్తి అయినా నీ నిర్ణయం సరైందని రుజువు చేయలేరు. ఆహా, ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది సార్. నేను మీ దగ్గర ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. మీ వ్యక్తిత్వం సార్. సార్, ఇది ఈ ఆహ్వాన పత్రాన్ని ప్రచండదేవ్ గారు ఇంకా సాహెబ్ గారు మీకోసం పంపించారు. దేనికోసం ఆహ్వానించారు? నాకు అలాగే భీమ్రావుకి మధ్య ఏ మ్యాచ్ జరగబోతుందో ఆ మ్యాచ్లో గెలిచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశారు. మీరు ఈ ఆహ్వానాన్ని స్వీకరించి తప్పకుండా రావాలి. నరోత్తం గారు, ఇంతవరకు ఆట మొదలవనే లేదు. ఇక ఆట, దాంట్లో గెలుపు, అలాగే గెలిచిన తర్వాత విందు గురించి మాట్లాడకండి. అడ్డుపడ్డావా? అడ్డుపడ్డావు? అడ్డుపడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి భీమరావు? ఇక మిగిలింది గెలుపోటముల గురించటావా? నువ్వు ఏ రోజైతే క్రికెట్ పందానికి అంగీకరించావో అది ఆ రోజే నిశ్చయమైపోయింది. ఇక కేవలం ఫలితం రావడమే తర్వాయి. ఇక అది కూడా వచ్చేస్తుంది. అన్నట్టు నేను మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి. విషయం ఏంటంటే నేను మీ ఇద్దరిని ఒకేసారి పనిలో పెట్టుకోలేను. కానీ ఎవరిని తీసేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇప్పుడు మార్గం దొరికింది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళిక్కడ పని చేస్తారు. ఇక ఎవరు ఓడిపోతారో వాళ్ళకు సెలవు. ఎవరు ఓడిపోతారో వాళ్ళకి ఇక సెలవు. భీమరావ్, ఎవరు ఓడిపోతారో వాళ్ళకి సెలవు. విన్నావా? అద్భుతం భీమరావ్ కదా. ఒకే మ్యాచ్లో ఇల్లు, జాబ్ అన్ని పనంగా ఉన్నాయి. బాగుంది. ఒకే దెబ్బకు నీ సంతోషాలన్నీ దూరం అయిపోతాయి. ఇక నాకు సంతోషాలన్నీ లభిస్తాయి. లేదు, నేను డబ్బులతో సహాయం చేయలేను. నీ భర్త భీమరావు ఏమన్నా నన్ను అడిగే ఈ ఆట సవాలుకు స్వీకరించాడా ఏంటి? నేనెవ్వరికి చెప్పుకోలేను. ఈ షరతుని ఆయన కాదు, అంగీకరించింది నేనని. సేట్ గారు, ఒకవేళ మీరు కొంచెం సహాయం చేశారంటే మాకు చాలా మేలు చేసిన వాళ్ళవుతారు. అక్క, ఈయన ముందు కూడా సహాయం చేయలేదు, ఇక ఇప్పుడేం చేస్తారు? ఏ మేలు జరుగుతుంది? భీమరావు ఎలాగూ గెలవలేడు. పైగా నేను సహాయం చేశానంటే ఆ డబ్బులు కూడా పోతాయి. నేనొక వ్యాపారస్తుణ్ణి. లాభ నష్టాలు చూసే ఏ పనైనా చేస్తాను. సరే సేట్ గారు, మీరు మాకు సాయం చెయ్యాలనుకోకుంటే చెయ్యకండి. నా భర్త ఈ సవాలులో ఓడిపోతారని మాత్రం అనకండి. నీ భర్త మీద నమ్మకం పెట్టుకోవడం వేరే విషయం, కానీ అతి నమ్మకం పెట్టుకోవడం అనేది తప్పు. ఒక భార్య నమ్మకం ఎప్పుడు అతి నమ్మకంలానే అనిపిస్తుంది. కానీ నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ ఈ సవాలులో నా భర్త ఓడిపోతే నేను ఇక్కడ పని చేయడానికి మళ్ళీ ఎప్పుడు రాను. అదేంటి అలా? నేనెప్పుడన్నాను? సేట్ గారు, నమ్మకాన్ని షరతు పరంగా చూడడం చాలా తేలికవుతుంది. ఇక ఈ షరతు కేవలం మీకు అలాగే నాకు మధ్య మాత్రమే. పదక్క, వెళ్ళి మనం మన పని చూద్దాం.
ఇలా రండి. ఏంటి చెప్పండి. కూర్చోండి. ఇంకా అంత మంచిదేనా? అదే మీ కొడుకు దీపకున్నాడు కదా, తనకు కొంచెం నచ్చ చెప్పండి. ఈ గిరికట్ విషయంలో ఇరుకోవద్దని. దీంతో ఒరిగేదేమీ లేదు. నేను ఎందుకంటున్నానంటే మీ కొడుకు ఇంకా చిన్నవాడు కదా, ఒకవేళ ఆడుతున్నప్పుడు దెబ్బలో గిబ్బలో తగిలితే మీరేం చేస్తారు పాపం? ఇప్పుడిప్పుడే కదా అంత పెద్ద ఆపద నుంచి బయటపడ్డాడు వాడు. మీరు వాడికి తల్లి కదా, మీరైనా ఆలోచించాల్సింది కదా. అలాగే ఇది కూడా ఆలోచించండి. వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు, వాళ్ళ మీద మనం ఎక్కడ గెలుస్తాం చెప్పండి కదా. పైగా నేను అస్సలు కోరుకోవడం లేదు మేం గెలవాలని. గెలవని గెలవకపోని జీజాబాయ్, కానీ భీమరావు ఓడిపోవాలని మీరెందుకు కోరుకుంటున్నారు? దాంతో మీకేం ప్రయోజనం ఉంటుంది? మీరు నా భర్తను చూసే ఉంటారు కదా, ఆయన ఎప్పుడు కూడా మంచి భర్త కాలేకపోయాడండి. పూర్తిగా కొడుక్కే అంకితమైపోయాడు. ప్రతి క్షణం కొడుకు పేరునే జపిస్తూ ఉంటాడు. అందుకే భీమ్ ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆయన భ్రమలు తొలగిపోవాలని. అలాగే ఆయనకి అర్థం కావాలి తన జీవితంలో భీమ్ కాకుండా ఇంకా కొందరు ఉన్నారు అని. ఇక మీరు నన్ను అడిగారు కదా నాకేం ప్రయోజనం అని. నేను ఏది తప్పో ఏది ఒప్పో అవన్నీ ఆలోచించను. మీరు కూడా ఆలోచించకండి. వెళ్ళండి, మీరేదో పనిచేస్తున్నారు కదా, వెళ్ళి చేసుకోండి. జీజాబాయ్, తినడానికి ఏమైనా పెట్టు. పెడతాను, కానీ ఇప్పటి వరకే ఉంది. ఇక సాయంత్రానికి ఏమీ మిగలదు. అమ్మా, అవును, ఎన్ని రోజులుగా మీరు పనిలోకి ఎందుకు వెళ్ళడం లేదు? ఏమైనా ఇబ్బందా? మీకైతే తెలుసు కదా పెన్షన్ డబ్బులు నెలాఖరు దాకా మిగలవని. నేనేమైనా చూస్తాను. ఏవైనా చూస్తానంటే ఏంటర్థం? మీరేం చూడగలరు? ఇక్కడ కూర్చొని కొడుకు ఆట చూస్తారా, దాని లెక్కలు పెడతారా? భీమ్ గెలుస్తాడా లేక ఓడతాడా, గెలుస్తాడా లేక ఓడతాడా అని. వీటితో ఇల్లు గడవదు. నాకు తిండి పెట్టకు. అన్నట్టు నా వాటా కింద మిగిలిన తిండి అది నువ్వే సాయంత్రం తిను. నేనే మూర్ఖుణ్ణి, అందుకే నిన్ను తిండి పెట్టమంటున్నాను. పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. భీమ్ ఓడిపోతే చాలా. తను ఓడిపోయిన తర్వాత నేను లడ్డూలు పంచలేదో నేను నా పేరు మార్చుకుంటాను చూడు. నాకేమనిపిస్తుందంటే హితేష్ బాబాయ్, జనార్దన్ బాబాయ్, అలాగే జోకు బాబాయ్ వీళ్ళంతా బ్యాటింగ్ బాగా చేయగలరని. అలాగే మన నట్వర్ అన్న బౌలింగ్ బాగా చేయగలడు. ఇక మన సాకారం అన్నది బంతి కొట్టే వాళ్ళ వెనక ఉంటారు కదా బంతి పట్టుకోవడానికి. వికెట్ కీపర్. తనను వికెట్ కీపర్ అంటారు. అవునా? ఎందుకంటే ఆయన బంతి బాగా పట్టుకుంటాడు. అలాగే మన దీపక్ కూడా బంతి బాగా పట్టుకుంటాడు. అవును, నిజమే. కానీ భీమన్నయ్య, మనందరం బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఎందుకు చేయకూడదు? అంటే ప్రతి ఒక్కరూ అన్నీ చేయలేరు కదా. బాల అన్నీ గమనించే చెప్పుంటాడు ఎవరు ఏం చేయగలరో. లేదు లేదు బాబాయ్, అలాంటిదేమీ లేదు. ప్రతి ఒక్కరూ అన్నీ చేయగలరు. అది క్రికెట్ అయినా, జీవితమైనా, లేక ఏ మైదానమైనా సరే. కానీ ఇప్పుడు మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఈ కారణంతో అవసరం ప్రకారం మనం ఎవరికి ఏది బాగా చేయగలరో నిర్ణయించుకుందాం. దీనికి క్రికెట్కు ఎటువంటి సంబంధం లేదు. కానీ భీమ్, మేము ఇదే నీకు నచ్చ చెప్తూ వచ్చాం. అవసరం ప్రకారమే నిర్ణయించుకోవడం మంచిదని. ఇక నీకున్న అవసరం
సంపాదించడం, కానీ చదవడం మాత్రం కాదు. హితేష్ బాబాయ్, మీకు ఆడాలని లేకుంటే ఆడకండి, కానీ ఇలాంటి పనికి నన్ను మాటలు మాట్లాడకండి. రమా, నేను కేవలం ఊరికే అన్నానంతే. సరే అయితే బాలా అన్నయ్య ఎలా చెప్పారో అలాగే చేద్దాం. మీకు ఏది బాగా వచ్చో దాన్ని రేపటి నుంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? కానీ భీమ్, మనం అభ్యాసం ఎలా చేద్దాం? అభ్యాసం చేయడానికి అది బ్యాట్ లేదు, బంతి కూడా లేదు. ఇక అవి లేకుండా మనం అభ్యాసం ఎలా చేయడం? చేస్తాను, రేపటికల్లా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక వెళ్ళి పడుకోండి. భీమ్, ఇంకా కొందరు ఆటగాళ్ళు తక్కువయ్యారు. వెతుకుదాం. సరే, నేను బయలుదేరుతాను. రేపు ఉదయం వచ్చేస్తాను. బాలా అన్నయ్య, ఈరోజు రాత్రి ఇక్కడే ఉండొచ్చు కదా? వద్దు భీమ్. ఉండొచ్చు కదా బాలా అన్నయ్య? ఇది ఆలోచించుకొని ఉండిపోండి. మీరు నాతో క్రికెట్ గురించి మాట్లాడడం కోసం మనిద్దరం కలిసి ఆటలు యుద్ధ నీతిని తయారు చేద్దాం. భీమ్, నాకు కూడా నీతో పాటు ఉండడం మంచిగా అనిపిస్తుంది. ఇక నా కుటుంబం ఇదే కదా. కానీ ఏం చేయను? వదిలే, నేను రేపు ఉదయం వచ్చేస్తాను. ఉల్లాస్ గారు, ఆ ఇంటి స్థానంలో మీరు భవనాన్ని తప్పకుండా నిర్మిస్తారు. చూస్తూ ఉండండి మీరు. ఈ విషయంలో గ్లాస్ వేద్దాం. ఒక్కొక్కటే ఏంటి, రెండు తాగుదాం. తీసుకోండి ప్రచండదేవ్ గారు. వేడుక చేసుకుందాం. సాహెబ్, హితేష్, ఏం సమాచారం తీసుకొచ్చావు? అయ్యగారు, బాలా ఇంకా భీమరావు కలిసి అది బ్యాట్ పట్టుకునేవాడు, బంతిని విసిరేవాడు, అలాగే బ్యాట్ పట్టుకునేవాడి వెనక నిలబడి బంతిని పట్టుకుంటాడు కదా, తను అందరినీ పంచేశారు. కానీ ఇంకా కొందరు ఆటగాళ్లు తక్కువైపోయారు. కొందరు ఆటగాళ్లు తక్కువైపోయారా? ఇక ఎవరున్నారో వాళ్ళలో నుంచి ఇంకా తగ్గించి భీమరావు సమస్యను ఇంకా ఎందుకు పెంచకూడదు? ఉల్లాస్ గారు, మీరు ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు. తీసుకో హితేష్, ఇందులో ఇంకా మిగిలింది. దీన్ని తాగేయి. తాగు తాగు. బాగుందా? ఇక ఈ బాటిల్ తీసుకెళ్ళు. ఆ వికెట్ కీపర్ ఉన్నాడు కదా. వికెట్
అరే అదే ఆటలో బ్యాట్ పట్టుకునే వాడి వెనకాల నిలబడతాడు కదా, తీసుకెళ్లి వాడి చేయిపై పగలగొట్టు. గాయపడిన చేత్తో వాడేం బంతి పట్టుకుంటాడు, అలాగే వాడేం ఆడతాడు. అర్థమైందా? అర్థమైంది అయ్య గారు. నమస్కారం. నమస్కారం. ఉల్లాస్ గారు, నిజంగా మీరు అద్భుతం.